హాయ్ అండి. ఇంతవరకు మనము 90 స్టిచెస్ నేర్చుకున్నాం కదా. ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. క్లాస్కి 5 స్టిచెస్ చొప్పున మొత్తం 90 స్టిచెస్ నేర్పించడం అయితే జరిగింది. ఈరోజు 91 నుంచి 95 వరకు కూడా మొత్తం 5 స్టిచెస్ నేర్పిస్తాను. అయితే ఈ మధ్యలోనే అన్ని రకాల స్టిచ్లు నేర్పిస్తున్నాను. అయితే కొన్ని మధ్యలో యాడ్ చేసుకోవడం అవ్వలేదు. ఆ స్టిచెస్ ఈరోజు నేను నేర్పిస్తాను అనమాట. చైన్ స్టిచ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. అయితే ఆ చైన్ స్టిచ్ని రివర్స్ కుట్టడము అవుతుంది, అలాగే చైన్ స్టిచ్ హెవీగా కుట్టడము అవుతుంది. అలాంటి వాటి డిఫరెన్స్ తోటి ఈరోజు మీకు చైన్ స్టిచ్ల్లో రకాలు చూపిస్తాను అనమాట. ఆల్రెడీ చాలా రకాలు చూపించానండి. మ్యాజిక్ చైన్ స్టిచ్, బ్రాడ్ చైన్ స్టిచ్, స్కిప్ చైన్ స్టిచ్ అలాంటివి ఎన్నో చూపించాను. ఈరోజు నేను చూపిస్తుంది బ్యాక్ చైన్ స్టిచ్. ఏంటంటే మనము చూడండి, ముందు ఒకటి ఇలా వేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి మనం మామూలుగా చైన్ ముందు నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్తాము. దీనికి అలా కాదు, మనము వెనక నుంచి ముందుకి చైన్ వేసుకుంటూ వెళ్తాం. చూడండి, వెనక దారం తీస్తున్నాం కదా, సూది తీసిన తర్వాత ఈ చైన్లో నుంచి తీసాము, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడే పెడతాం, మళ్ళీ వెనక్కి వెళ్తాము, మళ్ళీ ఈ రెండిటి నుంచి తీస్తామన్నమాట. అంటే రెండంటే ఈ చైన్ నుంచి, అంటే దానికన్నా ముందు వేసిన చైన్ నుంచి తీసుకొని వెళ్తాము. ఇప్పుడు ఒక చైన్ ఫామ్ అయింది కదా, మళ్ళీ వెనక్కి దారం తీయండి. తీసిన తర్వాత మళ్ళీ ముందుని ఇప్పుడు చైన్ ఫామ్ అయింది కదా, దాంట్లో నుంచి తీస్తాము. ఓకే, మళ్ళీ ఇంకొక చైన్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా కొట్టుకుంటూ వెళ్ళడమేనండి బ్యాక్ చైన్ స్టిచ్ అనమాట. ఇది అంటే మనం ముందుకు కొట్టము, వెనక్కి కొడతాం అనమాట చైన్. మామూలుగా అయితే మనం ముందు నుంచి అలా కుట్టుకుంటూ వెళ్తాం కదా, చైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది అలా కాదు, వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఇంకొక చైన్ స్టిచ్ అండి, ఇది విప్పుడు చైన్ స్టిచ్. మీకు ఆల్రెడీ చూపించానండి విప్పుడు చైన్ స్టిచ్, ఇదిగోండి చూడండి. అయితే అది ఏంటంటే అందులో ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నాను. ఇది ఒక ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్ అనమాట. ఆ చైన్ స్టిచ్కి ఈ చైన్ స్టిచ్కి తేడా ఏంటంటే అది 2 వరుసలు వేస్తాం చైన్ స్టిచ్. ఇక్కడ అలా కాదు, ఇక్కడ సింగిల్ పొరే వేస్తాం అనమాట. ముందు చైన్ స్టిచ్ వేసేసుకోవాలండి ఒక దారంతో. తర్వాత కలరు మార్చాలి, సూదిలో దారము కలరు మార్చి అప్పుడు వీడియోలో చూపించిన విధంగా కుట్టాలన్నమాట. ముందు ఈ చైన్ స్టిచ్ వేసేద్దాము. దారం మార్చేసాను కదా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క చైన్లో నుంచి దారం తీయాలండి. చైన్ మధ్యలో నుంచి తీయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చైన్ మధ్యలో నుంచి తీయాలి దారము. అంతే అండి. మనం చైన్ మధ్యలో నుంచి కాకుండా చైన్ చుట్టూ తిప్పినట్టు తీసామనుకోండి, అది రన్నింగ్ చైన్ స్టిచ్ అవుతుంది, కానీ విప్పుడు చైన్ స్టిచ్ అవ్వదు అనమాట. మధ్యలో నుంచి తీస్తే విప్పుడు చైన్ స్టిచ్ అనమాట. ఇది లాక్డ్ చైన్ స్టిచ్ అండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే చైన్ స్టిచ్ లాగే తీస్తాము, కానీ తీసినప్పుడు రివర్స్ వేస్తున్నాను దారము, సూది మీదకి దారం చూడండి. అలాగే చైన్ పక్క నుంచి తీస్తున్నాను, ఎందుకంటే చైన్లో నుంచి తీసినప్పుడు రివర్స్ వేసినా ఒకటే, రివర్స్ వేయకపోయినా ఒకటే, ఒకేలాగా వస్తుంది. స్కిప్ చైన్ చూపించాను కదా స్టార్టింగ్లోని, దానిలాగా కొంచెం పక్కకి తీస్తాం, కాకపోతే అది కొంచెం దూరంగా తీస్తాము, ఇది కొంచెం బాగా దగ్గరగా తీస్తాం అన్నమాట. తీసి ఇలా రైట్ సైడ్ నుంచి మనం సూది పైకి వేయాలన్నమాట. అది అలా చైన్ లాక్ అయినట్టుగా వస్తుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లారిటీ ఇస్తాను. హెవీ చైన్ స్టిచ్ అండి. ఈ హెవీ చైన్ స్టిచ్లు 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ చూపిస్తున్నాను. ఏంటంటే ముందు ఒక గొలుసు వేసేసుకుంటాం కదా, గొలుసు వేసుకున్నాక ఆ ముందుకి కొంచెం దూరంగా దించండి. దించితే ఈ మళ్ళీ కాస్త వెనక్కి తీసిన తర్వాత చూడండి, ఆ ముందు చైన్ ముందు నుంచి తీయాలి.
వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా గమనించండి. అలాగే ముందు చైన్ ఉంది కదా, అందులో నుంచి తీయాలండి. తీసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడైతే పైకి తీసామో అక్కడికి తెచ్చేసుకోవడమే. మళ్ళీ ఇంకా వెనక్కి రావాలి, మళ్ళీ దానికన్నా ముందు చైన్లోకి వేయాలి. పెద్ద కష్టమేమీ కాదండి, చాలా సింపుల్. చక్కగా నేర్చుకుంటే చాలా సింపుల్గా ఎన్నో రకాల కుట్లు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. చాలా సరదాగా ఉంటుంది రకరకాలు కుడుతూ ఉంటే. ఇంకా హెవీ చైన్ స్టిచ్చే రెండో మోడల్ అండి. దీనికి ఏంటంటే మొదటి దానిలాగా ముందు గొలుసు వేసేసుకుంటాం కదా, ఇప్పుడు మనము వెనక నుంచి తీసి మళ్ళీ ఇందాకలాగే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గొలుసులో నుంచి, ఆ గొలుసు ముందు ప్లేస్ ఉంది కదా, అందులో నుంచి తీసిన తర్వాత దీన్ని లూజ్గా ఉంచుకోవాలన్నమాట. ఈ దారాన్ని కాస్త లూజ్గా ఉంచుకొని మళ్ళీ కిందకి దించుతాం. ఎందుకంటే ఇందాకలా ఆ వెనక్కున్న మధ్యలో ఉన్న గొలుసులో నుంచి తీసాం కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు ఈ గొలుసులో నుంచే తీయాలి, కానీ సైడును మనం లూజ్ వదిలేసాం కదా, ఆ రెండిటిని తప్పించి ఆ గొలుసులో నుంచి తీయాలన్నమాట. ఆ రెండు ముందే మనం టైట్గా లాగామనుకోండి, మధ్యలో ఉన్న గొలుసులో నుంచి తీయలేము. చెప్పాలంటే ఇందాకల హెవీ చైన్ స్టిచ్ ఒకటో మోడల్ కన్నా ఇదే లుక్ డిఫరెంట్గా చాలా బాగా కనిపిస్తుందండి. అదిగోండి రెండిట్ల మధ్యలో నుంచి తీయాలన్నమాట. చాలా సింపుల్ అండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఈ వర్క్లు అయ్యి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మరోసారి చెప్తున్నాను, కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. అలాగే మొదటి నుంచి వీడియోలు ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. అవి 1వ నెంబరు క్లాస్ 1 నుంచి కూడా మీరు ఫాలో అవుతూ వచ్చారనుకోండి, మీకు అర్థమైపోతాయండి. మీరు కుట్టుకోండి, చూస్తూ కుట్టుకున్నారనుకోండి, ఇంకా అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. అలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని బట్టి కుట్టుకోవచ్చండి హ్యాపీగా. రేపు మరో 5 స్టిచెస్ నేర్పిస్తానండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.